పంచపల్లవాలంటే 5 రకాల చెట్ల ఆకులు: మామిడి, నేరేడు, వెలగ, మాదీఫలం, బిల్వపత్రం. వీటిని పంచపల్లవాలు అంటారు. అవి ఒక కలశంలో ఉండాలి. మంత్రపూరితమైన శుభ్రమైన జలాన్ని దాంట్లో పోయాలి. శక్తి ఉంటే బంగారము, మణులు, రత్నాలు అందులో వేయాలి. లేకపోతే పుష్పాలు, అక్షతలు వేయాలి. భాజా భజంత్రీలు ఉండాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో గాని, నక్తాలతో గాని, నక్తము అంటే రాత్రిపూట మాత్రమే భోజనం చేయటం, కార్తీకంలో చేస్తుంటాం ఎక్కువగా మనం. లేదా ఏకభుక్తం, ఏదో ఒక్క పూట మాత్రమే, అంటే మధ్యాహ్నం భోజనం చేయాలి అంతే. నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతోటి నవరాత్ర ఉత్సవం గనక జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషమైన వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. అంటే మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. రోజు వివిధ రకాలైన పుష్పాలతోటి అలంకరణ చేయాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. అంటే అత్తరు, సెంటు, పన్నీరు ఇలాంటివి. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నారింజ పళ్ళు, బత్తాయిలు ఇలాంటివి తెచ్చి అమ్మవారికి నివేదన చేయాలి. ముగింపు రోజు షడ్రసోపేతంగా భోజనాలు పెట్టాలి. అంటే సంతర్పణ చేయాలి. యజమానుడు ఈ 9 రోజుల పాటు కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వీలైతే కటిక నేల మీద పడుకోవాలి. అనారోగ్య కారణాలు ఉంటే వేడి నీటి స్నానం చేయొచ్చు వాళ్ళు మాత్రం, లేకపోతే చన్నీటి స్నానమే. తరువాత కుమారి పూజ గురించి వ్యాస మహర్షి చెబుతున్నాడు జనమేజయుడికి. మనం కూడా చేసుకుంటూ ఉంటాం. మొన్ననే మా ఇంట్లో కూడా కుమారి పూజ జరిపించాం. ఇవే కాకుండా నిత్యము కూడా కన్యా పూజ అంటే కుమారీ పూజ చేయాలి. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్ర అలంకాదులన్నీ కూడా వాళ్ళకిచ్చి విధి విధానంగా మంత్రాలతో పూజ చేయాలి. దీన్నే కుమారీ పూజ అంటారు. 2 సంవత్సరాల పిల్ల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు అర్హులు. సంవత్సరం పిల్లలు పనికిరారు. 10 ఏళ్లు నిండిన వాళ్ళు పనికిరారు. 2 ఏళ్ల పిల్లని కుమారి అంటారు. 3 ఏళ్లు ఉంటే త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల అమ్మాయిని కళ్యాణి అంటారు. 5 ఏళ్లున్న కన్యని రోహిణి అంటారు. 6 ఏళ్లున్న అమ్మాయిని కాళిక అంటారు. 7 ఏళ్ల అమ్మాయిని చండిక అంటారు. 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని పిలుస్తారు. 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్లు ఉన్నటువంటి కన్యని సుభద్ర అని పిలుస్తారు. ఇలా ఈ పేర్లున్నాయి కుమారీ పూజలో. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి పూజకు అర్హురాలు కాదని మళ్ళీ మరొకసారి చెప్పాడు వ్యాస మహర్షి. వీలైతే 9 మందిని ఒకే వయసు వాళ్ళనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి ఆ పూజకి ఫలితాలు చెబుతున్నాడు. ఆ కుమారీ పూజ మొట్టమొదటి 2 ఏళ్ల అమ్మాయి గురించి. దారిద్ర్య దుఃఖాలు నశించిపోతాయి. దీర్ఘమైన ఆయుష్ సిద్ధిస్తుంది. శత్రువులను జయించగలుగుతారు. 3 ఏళ్ల అమ్మాయిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిస్తుంది. 4 ఏళ్ల అమ్మాయి కళ్యాణి పూజ విద్యాభివృద్ధి కలిగిస్తుంది, రాజ్యలాభం చేకూరుతుంది. 5 ఏళ్ల అమ్మాయి కాళికా పూజ శత్రునాశకం. 6 ఏళ్ల అమ్మాయి చండికా పూజ ఐశ్వర్యప్రదం. 7 ఏళ్లు శాంభవి రాజుల చేత సన్మానం. అధికారులను లొంగ తీసుకోవడానికి ఈ పూజ దివ్యౌషధం. 8 ఏళ్లు దుర్గా పూజ. ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశనం అవుతుంది. సౌమ్య పద్ధతిలో చేస్తే స్వర్గాది లోకాలు లభిస్తాయి. రోహిణీ పూజ గనక చేస్తే సకల రోగాలు పోతాయి. దీర్ఘ రోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది. 10 ఏళ్ల అమ్మాయి ఉందే సుభద్రా పూజ. వాంఛితార్థాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంటే నీ మనస్సులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. అయితే వీళ్ళందరినీ కూడా అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. ఈ అమ్మాయి చిన్నపిల్ల, నేను పెద్దదాన్ని, నేను పూజ చేసేది ఏంది అనుకోకూడదు. చక్కగా ఆసనంలో కూర్చోబెట్టి ముందు పాద ప్రక్షాళన చేసి చక్కగా పుష్పాలతో అలంకరించి పూజించి నైవేద్యం పెట్టి తినిపించి అనంతరం నూతన వస్త్రాలు ఆభరణాలు అన్నీ కూడా
ఇవ్వాలి. బీజాక్షర సహితమైనటువంటి నామమంత్రాలతో గాని భక్తి శ్రద్ధలతోటి ఈ కుమారి పూజ చేయాలి. వీటికి శ్లోకాలు కూడా 9 శ్లోకాలు ఇచ్చారు. ఏ ఏ వయసు వాళ్ళకు ఆ శ్లోకం చదువుకొని పూజ చేయొచ్చు. అయితే కురీపుణులు, కులహీనలు, గాయాలతో గాని కురుపులతో ఉన్నవాళ్ళు, రోగగ్రస్తులు, వికలాంగినులు, అక్రమ సంజాతలు ఈ పూజకి పనికిరారు అని స్పష్టంగా చెప్పాడు వ్యాస మహర్షి. అయితే బ్రాహ్మణ కన్యలను కనుక పూజిస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. ఎవరైనా జయం కోరుకుంటే క్షత్రియ కన్యలను పూజించాలి. లాభాలు కోరుకుంటే వైశ్య కన్యలని, శూద్ర కన్యలని పూజించాలి. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రం బ్రాహ్మణ కన్యను పూజించాలి. వైశ్యులు బ్రాహ్మణ కన్యని, క్షత్రియ వైశ్య కన్యలని, శూద్రులు 4 వర్ణాల వాళ్ళని అర్చించుకోవచ్చు. అనులోమ విలోమ పద్ధతులు అంటారు వీటిని. 9 రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అష్టమి తిథి రోజు చేయాలి. ఎందుకంటే అది భద్రకాళి జన్మించినటువంటి రోజు. అందుకని అష్టమి పూజకి అంత విశేషం వచ్చింది. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేరు, ఏదో అనారోగ్యవంతులు ఇలా ఉంటారు. వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఏ రోజులు? సప్తమి, అష్టమి, నవమి. అంటే సరస్వతీదేవి పూజ రోజు, దుర్గాష్టమి రోజు, మహర్నవమి రోజు. ఈ 3 రోజులు అతి ముఖ్యాలు ఈ నవరాత్రుల్లో, అతి పవిత్రాలు కూడా. అందుకని కనీసం ఆ 3 రోజులైనా చేసుకోమన్నారు. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతాన్ని గనక చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. పూర్వజన్మలో ఈ వ్రతం చేయని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రులుగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ జన్మలో ఈ నవరాత్రి దీక్షతోటి వ్రతం చేసుకుంటే అటువంటి కష్టాలు, నష్టాలు తప్పుతాయి అని చెప్పారు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతోటి చండికాదేవిని అర్చిస్తున్నారంటే ఇంకా మానవ మాత్రుడు మనం అర్చించకపోతే ఎలా? వాళ్లే అర్చించారు, ఇంకా మనమేముంది? అంత మహిమాన్వితులు వాళ్ళు. బ్రహ్మదేవుడు 3 లోకాలు సృష్టిస్తున్నాడన్న, విష్ణుమూర్తి ఆ లోకాలను రక్షిస్తున్నాడన్న, శివుడు కల్పాంతంలో అన్నిటినీ లీలం చేసుకుంటున్నాడన్నా కూడా ఆ శాంభవీదేవి మహిమే, అంతే తప్ప వేరే విధం కాదు అని అంటూ ఇంకా జనమేజయుడికి మనస్సు ఇంకా బాగా కూడా దేవి పట్ల పరిపుష్టం కావటం కోసం ఆ దేవి నవరాత్ర వ్రతం చేసినట్టే ఎటువంటి ఫలితం వస్తుందో ఒక అద్భుతమైన కథను కూడా మనకు అందిస్తున్నాడు. సుశీలుడు అనేటువంటి వాడి కథ. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. సత్యసంధుడే, శాంత స్వభావుడు, దగాలు మోసాలు తెలియవు, దానదయ ధర్మశీలుడు, అసూయ లేదు. అందరూ ఇతడి గుణాలకు మెచ్చుకొని సుశీలుడు అని పిలిచేవాడు. చూడండి, కొంతమందికి అసలు పేరు కంటే బిరుదునామం ప్రఖ్యాతం అవుతుంది. అగస్త్య మహర్షికి ఏ పేరుందో మనకు తెలియదు, కానీ ఆయన ఆ వింధ్య పర్వతం యొక్క ఆ గర్వం అణిచాడు కాబట్టి ఆయన్ని అగస్త్యుడు అన్నారు. అగము అంటే కొండ. గుణాలలో సంపన్నుడే, కానీ ధనంలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం. ఎట్లాగో పెద్దమ్మాయికి కష్టపడి పెళ్లి చేశాడు, కానీ అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు. వీటికి తోడు మనుమడొకడు. వాడు ఎప్పుడు ఆకలేస్తే వాడు కోరింది తేలేక వాడిని ఊరుకోబెట్టలేక సతమతం అయిపోయేవాడు. ఇలా ఉండగా 2వ ఆడపిల్ల కూడా పెళ్లికి ఎదిగింది. ఒక రోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మడు కనిపించాడు ఈ వైశ్యుడికి. అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలని అనిపించింది. కొంతమందిని చూస్తే చెప్పబుద్ధి అవుతుంది, వాళ్ళ ముఖంలో అటువంటి కళ ఉంటుంది. ఈ మహానుభావుడి వల్ల నేను కష్టాల నుంచి గట్టెక్కుతాననే నమ్మకం కలిగింది. వెంటనే వెళ్లి నమస్కారం చేశాడు.
ఓ మహానుభావ, నాకేం అత్యాశలు లేవు. కోటాను కోట్ల రూపాయలు నాకు అక్కర్లేదు. నాకు నా వాళ్ళకి వేళకి పట్టెడు మెతుకులు దొరికితే చాలు. కనీసం రోజుకు ఒక్క పూటైనా 5,000 నోట్లోకి వెళితే చాలు. ఇంతకంటే నేనేం కోరుకోవటం లేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పండి. మంత్రమో, తంత్రమో, జపమో, తపమో, వ్రతమో, నోమో ఏదో ఒకటి చెప్పండి, ఉపదేశించండి. శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో నేను చేస్తాను అని సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. నాయనా వైశ్యోత్తమ, దేవీ నవరాత్రి వ్రతం చేసుకో అని ఉపదేశించాడు. ఇంతకు మించినటువంటి వ్రతం భూగోళంలో లేదు. ఆ వ్రతం చేస్తే నీ దారిద్ర్యం తీరిపోతుంది. తేలిగ్గా చేయొచ్చు. అలనాడు రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చినటువంటి రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోతే ప్రస్రవణగిరి మీద విరహవేదనతో గడిపి ఆ శరదృతువు రాగానే ఈ నవరాత్రి వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు నారద మహర్షి యొక్క ప్రబోధంతో. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సముద్రానికి సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్లీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగింది ఈ వ్రతం. కాబట్టి ఓ వైశ్య, నువ్వు కూడా చెయ్యి అని ఆ బ్రాహ్మణుడు ఉపదేశించాడు. అయితే మహానుభావ, మీరే నా గురువులు. ఆ అంబికా దివ్యమంత్రం నాకు ఉపదేశించండి. నా శక్తి మేరకు నేను నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉపదేశించినటువంటి దివ్య మంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపించాడు. శక్తి వంచన లేకుండా యథావిధిగా నవరాత్రి వ్రతం చేశాడు ఆ సుశీలుడు. క్రమం తప్పకుండా ప్రతి ఏడూ చేస్తూ 9 సంవత్సరాలు చేశాడు. అలా 9 సంవత్సరాలు పూర్తయినటువంటి సమయంలో మహాష్టమి నాడు అర్ధరాత్రి పూట ఆ జగదీశ్వరి, ఆ భువనేశ్వరి ఆ సుశీలుడికి స్వప్నంలో కనపడింది. అనేక వరాలు ప్రసాదించి అతన్ని కృతకృత్యుణ్ణి చేసింది అని ఈ కథ అంతా కూడా మనకి వ్యాస మహర్షి చెప్పాడు జనమేజయుడికి. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. నేను యథాశక్తి మీకు చెబుతున్నాను. జనమేజయుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఓ వ్యాస మహర్షి, ఈ వ్రతాన్ని రామచంద్ర ప్రభువు చేశాడని ఆ విప్రుడు చెప్పాడు కదా, ఏ విధంగా చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజ్యభ్రష్టుడైనాడని, సీతను ఎవరో భార్యని ఎవరో అపహరించారని అన్నారు కదా, ఆ విశేషాలని వినాలని ఉంది. శ్రమ అనుకోకుండా క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోండి అని అడిగాడు. ప్రతి పురాణంలో కూడా రామకథ వస్తుంది. ఎందుకని? రామకథ రమ్యమైనది, భవ్యమైనది, మోక్షప్రదాయకమైనది. అందుకని రామకథ ప్రతి పురాణంలో, పద్మపురాణం దగ్గర నుంచి, భారతం దగ్గర నుంచి, పంచమ వేదమైనటువంటి భారతంలో ఉంది. అన్ని పురాణాలలో రామకథ ఉంటుంది. చివరికి భాగవతంలో కూడా 9వ స్కంధంలో రాముడి కథ ఉంది, శ్రీమద్ భాగవతంలో. అటువంటిది రామకథ. ఆ రామకథని ఈ సందర్భంలో మళ్ళీ మనం మరొక్కసారి చెప్పుకునే భాగ్యం కలిగింది. క్లుప్తంగా నాయన ఆలకించండి. నాయన, త్రేతాయుగంలో దశరథుడు అనేటువంటి ఒక మహారాజు అయోధ్య పట్టణాన్ని రాజధానిగా పరిపాలిస్తూ ఉన్నాడు, కోసల దేశాన్ని. అతడు సూర్యవంశంలో పుట్టినటువంటి రాజు. యజ్ఞయాగాదులు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. ఆయనకి సంతానం కలగల. 60,000 సంవత్సరాలు గడిచింది. కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి ప్రబోధం మేరకు పుత్రకామేష్టి అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం వల్ల లభించినటువంటి పాయసాన్ని తన 3 పట్టపురాణులకు పంచడం వల్ల వాళ్ళు 12 మాసాలు గర్భాన్ని ధరించి 9 పిల్లలను కన్నారు. వాళ్ళల్లో కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు కవల పిల్లలు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. అందుకనే ఇక్కడ వ్యాస మహర్షి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అనే 4 కుమారులు పుట్టారని చెప్పాడు.
కానీ మనమేమంటుంటాం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. వాస్తవానికి అది సరైన వరస కాదు. రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. దాని తర్వాత నక్షత్రం పుష్యమి నక్షత్రం, ఆ రోజు భరతుడు పుట్టాడు. దాని తర్వాత నక్షత్రం పునర్వసు పుష్యమి ఆశ్లేష, క్షమించాలి, దాంట్లో కవల పిల్లలు వీళ్ళిద్దరు పుట్టారు. అందువల్ల వరస అది. సరే, వాళ్ళు ధనుర్విద్యతోటి సహా అన్ని విద్యలు, 4 వేదాలు అన్నీ కూడా నేర్చుకున్నారు. ఒక రోజున విశ్వామిత్రుడు వచ్చాడు. అయ్యా, నేను యాగం చేస్తున్నాను, రాక్షసులు పాడు చేస్తున్నారు, కాబట్టి దాన్ని రక్షించడం కోసం మీ పెద్ద కొడుకు రాముడిని పంపించమన్నారు. రాముడు పక్కనే లక్ష్మణుడు, అంతే తప్ప రాముడు ఒక్కడే ఉండడు. దశరథుడు ముందుగా కొంత బెట్టు చేశాడు, తటపటాయించాడు. తర్వాత గురువుగారు చెప్పాడు వశిష్ఠుడు. ఆయన ఉద్బోధ మేరకి ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుడితో వెళ్లారు ధనుర్ధారులై. దారిలో ఒకే ఒక్క బాణంతో తాటక అనేటువంటి రాక్షసిని సంహరించాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ పూర్ణాహుతి రోజు పాడు చేయటానికి వచ్చారు ఇద్దరు. ఒకటి పేరు మారీచుడు, మరొకడు సుబాహుడు. సుబాహుణ్ణి తగలబెట్టాడు, మారీచుడిని ఎగరగొట్టాడు. వాడితో పని ఉంది, అందుకనే వాడిని చంపల. వాడు ఎగిరిళ్ళి సముద్రంలో పడ్డాడు. యాగరక్షణ అయిపోయింది. అట్నుంచటు ఆ విశ్వామిత్రుడితో కలిసి ఈ రామలక్ష్మణులు మిథిలా నగరానికి వెళ్లారు. అక్కడ జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడంటే, దారిలో గౌతమ మహర్షి యొక్క శాపం వల్ల భస్మశాయిగా ఉన్నటువంటి అహల్యకి శాప విమోచనం కలిగించాడు. అంతేగాని రాయి ఉండమని ఎక్కడా లేదు రామాయణంలో. తర్వాత చాలా మంది రాశారు భస్మశాయిని అన్నారు, అంటే బూడిదలో కనపడకుండా ఉండమన్నాడు అంతే. అక్కడికి వెళ్ళారు. అక్కడ అద్భుతమైనటువంటి శివధనుస్సుని రాముడు అవలేలగా విరిచి సీతమ్మని వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళని చేసుకున్నాడు. ఆ జనకుడికి మరో కూతురు పుట్టిన తర్వాత సీత దొరికాక. అలాగే జనకుడికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు కుశధ్వజుడు. సాధారణంగా ఏంటంటే ఈ విదేహ రాజుల్ని జనకులు అంటారు, అంటే దేహభ్రాంతి లేదు వాళ్ళకి. సీతమ్మ తండ్రి పేరు శీరధ్వజుడు వాస్తవానికి. ఈ కుశధ్వజుడు కూడా ఇద్దరు పిల్లలుగా ఉన్నారు ఆయనకి, మాండవి శృతకీర్తి. వాళ్ళిద్దరిని భరతుడికి ఒక ఆమెని, శత్రుఘ్నుడికి ఒక ఆమెని ఇచ్చి పెళ్లి చేశారు. సరే, వాళ్ళు హాయిగా వచ్చారు. 12 సంవత్సరాలు గడిచిపోయింది. 13వ ఏట దశరథుడు పెద్ద కొడుకైనటువంటి శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఏర్పాట్లు జరిగినాయి. కానీ కైకేయి ఉన్నదే మంధర అనేటువంటి ఆమె యొక్క దాసి ద్వారా ఉద్బోధ పొంది ఎప్పుడో శంబరాసురుడు వధ సంబంధంగా దశరథుడు కైకేయికి ఇచ్చినటువంటి వరాలను గుర్తు చేసి అది అడిగేటట్టుగా చేసింది. ఒక వరం భరతుడికి పట్టాభిషేకం, రెండో వరం 14 ఏళ్ల పాటు రాముడు వనవాసం చేయాలని. వెంటనే పిత్రాజ్ఞ ప్రకారం సీతాదేవి లక్ష్మణుడితో కలిసి రాముడు దండకారణ్యాలకు వెళ్ళాడు. ఇక్కడ పుత్రశోకం తట్టుకోలేక దశరథుడు ప్రాణాలు విడిచిపెట్టాడు. భరతుడిని పిలిపించారు. పట్టాభిషేకం చేసుకోవడానికి ఆయన సుతరాము అంగీకరించాల. మా వంశంలో జ్యేష్ఠుడు మాత్రమే రాజు కావాలి అని మంత్రి, సామంత్ర, దండనాయక గురువులతోటి, సైన్యంతో ఆ చిత్రకూట పర్వతానికి వెళ్లి రాముడిని ఎంతో బతివిలాడితే రాముడు రాను. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.